నాన్న నేను డిగ్రీ కంప్లీట్ చేస్తా, ఎన్సీసీ కంప్లీట్ చేస్తాను, హైదరాబాద్కి వెళ్ళి యాక్టర్ అవుతా. నా మాట విని బెంగళూరుకి వెళ్ళి జాబ్ చేసుకో. హైదరాబాద్కి వెళ్తే యాక్టర్ బాబు అడక్క తింటావు. నేను హైదరాబాద్కే పోతా. వదిలేయండి, బయట ప్రపంచం తెలుస్తుంది. చేతిలో కొన్ని డబ్బులే సాధిద్దాం అని చెప్పి పట్టుదల హైదరాబాద్కి వచ్చేసాను యాక్టర్ అవుదామని. దేవుడా, నాకు నువ్వు ఉన్నావని ధైర్యం, నిన్ను నమ్ముకుని వచ్చా. చెప్పరా శంకర్. నేను హైదరాబాద్కి వచ్చాను రా. ఎక్కడున్నావురా? కృష్ణానగర్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను రా. నాతో ఉంటే ప్రతి నెల 12 రూపాయలు రెంట్ కట్టాలరా. కడతాను రా. సరే వచ్చేరా. రారా మామ లోపలికి. ఏరా ఎక్కడికి? అరే నేను ఆడిషన్ పోతున్నాను రా. అన్నా మీరేనా ఆడిషన్కి వచ్చింది? నేనే అన్న. డైరెక్టర్ పిలుస్తున్నాడు అన్న. సరే అన్న. హలో, ఎవరు? అన్నపూర్ణ బ్యానర్ డైరెక్టర్ మాట్లాడుతున్నా. సార్ చెప్పండి సార్. శంకర్, నువ్వు ఆడిషన్స్ ఇచ్చినావు కదా నా సినిమాలో, నువ్వే హీరో. రేపు మార్నింగ్ షూట్కి వచ్చాయి. ఓకే సార్, వచ్చేస్తా సార్. కెమెరా లోడ్ యాక్షన్. అరే మీ తమ్ముడు ఎంటర్ అంత లేతుకున్నాడు, వచ్చి మీ తమ్ముడు బాడీ పట్టుకుపోరా. టేక్ ఓకే, సూపర్. బాబు, నేను సినిమా ప్రొడ్యూసర్ని. నా సినిమాలో విలన్ క్యారెక్టర్ ఉంది, చేస్తారా? ఏంటి సార్ మీరు ఆల్రెడీ విలన్ క్యారెక్టర్ చేసి ఇప్పుడు హీరోగా చేస్తుంటే మళ్ళీ విలన్ అని చెప్పి క్యారెక్టర్ ఇప్పించి నన్ను సినిమాలో తొక్కడం చూస్తున్నారా సార్? ఇంత బల్పుంటే పనికిరాదు. నీ పేరేంటి? శివశంకర వరప్రసాద్. కాదు కాదు, నా పేరు చిరంజీవి.